సార్ ఇప్పుడు ఈ మనకి ఏదైతే సమాచార విప్లవం, సోషల్ మీడియా అనుకుంటున్నామో, దీని మూలాన అంతకుముందు ఎలక్షన్స్ అంటే ఎలక్షన్స్ జరిగే ముందు పలానా అని సర్వే ఒకటో రెండో వచ్చేవి. అయిన తర్వాత వచ్చేవి. కానీ గత 2 నెలలుగా తీసుకుంటే ప్రతిరోజు ఏదో ఒక సర్వే వీళ్ళు గెలుస్తున్నారు, వాళ్ళు గెలుస్తున్నారు, వాళ్ళు గెలుస్తున్నారు అని చెప్పి ఇవాళ చివరికి వచ్చేటప్పటికి చాలా వరకు కూటమి గెలుస్తారు అనేటువంటివి కొన్ని ప్రిడిక్షన్స్ వస్తున్నాయి సార్. ఇవి మీరు అసలు ఎలా చూస్తారు? ఎందుకంటే ఇవి ఏమన్నా ప్రభావం చూపిస్తాయా? ముందుగానే ఇది అది అని చెప్పేసి ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం అనేటువంటిది వీటి ప్రభావం ప్రజల మీద నాకు ఉండదు. 3 అంశాలు అనిపిస్తున్నాయి. మొట్టమొదట ఎవరికీ తెలియదు, ఊహాగానాలు తప్ప ఎవరికీ తెలియదు. 2004లో నిజానికి నేను ఖచ్చితంగా వాజ్పేయి ప్రభుత్వం గెలుస్తుంది మళ్ళీ అనుకున్నాను. మీరే అనుకున్నారు? ఎందుకంటే 2004 దాకా 97 నుంచి 2004 దాకా వాజ్పేయి ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వం అయినా కూడా, మళ్ళీ మధ్యలో ఎన్నికలకు వెళ్ళి మళ్ళీ ఎన్నికల్లో వెనక్కి వచ్చింది మద్దతు పొందినా కూడా, మరి చాలా పార్టీల కలగోరు కంపైనా కూడా అన్ని అవరోధాన్ని కూడా జయించి దేశంలో ప్రతికూల పరిస్థితుల్లో, అందులో అమెరికా మన మీద శాంక్షన్స్ పెట్టింది. అవునండి. పొఖరాన్ ఎక్స్ప్లోజన్ 98లో చేసిన కారణంగా అమెరికా ఆంక్షలు పెట్టింది. ఇవన్నీ ఉన్న సందర్భంలో కూడా అద్భుతమైన ప్రగతికి శ్రీకారం చుట్టారు. మొబైల్ ఫోన్లు దేశమంతా ఇవాళ ప్రతి ఒక్కరికి వచ్చినాయంటే ఆనాడు వాజ్పేయి ప్రభుత్వం చలవ. నేషనల్ హైవే, జాతీయ రహదారులు వచ్చినాయంటే ఆనాడు వాజ్పేయి ప్రభుత్వం చలవ. ఎన్నో రంగాల్లో ఆయన అన్ని రాజకీయంగా అన్ని అవరోధాలను తొలగించి ఏకాభిప్రాయాన్ని సాధించి అద్భుతాలు చేశాడు. 8% అభివృద్ధిని సాధించారు. నిజంగా ప్రపంచంలో ఏ దేశంలో కూడా అలాంటి ప్రభుత్వం ఓడిపోదు. అదే కానీ ఓడిపోయింది. అంచేత మనకు ఎవరికీ తెలియదు. మనమంతా డ్రామాలు ఆడుతున్నాం, ఏదో జనం ఆసక్తి ఉంది కాబట్టి ఎలక్షన్ టైంలో మాట్లాడుతున్నాం. రెండోది, మన ప్రజలు మనసులో పెట్టుకుంటారు, పైకి చెప్పరు. చాలా గడుసరు. అదే వాళ్ళు మనసులో సైలెంట్గా ఉంటారు. మీరు నిన్న చెప్పండి, అందరు చెప్పింది తర్వాత మొహాటస్తులు అనవసరంగా ఎక్కువ మాట్లాడరు, సైలెంట్గా మనసులో నచ్చినట్టు చేస్తారు. మూడోది, మనకి ఇంకా శాస్త్రీయమైన పద్ధతుల్లో సర్వేలు చేయడం అనేది ఇంకా ఈ దేశంలో పూర్తిగా రాలేదు. నేర్చుకుంటున్నారు కానీ అంత పర్ఫెక్షన్ లేదు. నాలుగోది, చాలా మంది సర్వే చేసే వాళ్ళకి లేకపోతే మాట్లాడే వాళ్ళకి సొంత ఎజెండా కూడా ఉండొచ్చు. కాబట్టి ఈ కారణాలుగా ఇవన్నీ మనకు అనవసరం. ఇవన్నీ మనం రెండోది, ఎవరు గెలిస్తే మనకేం కావాలి? అంతే కదా, బ్రతుకులు మార్చడం అనేది కావాలి. నాకు కావాల్సింది ఎన్నిక అయిన తర్వాత ఏం జరుగుతుందో ముఖ్యం తప్ప వీడొచ్చాడు ఆవిడొచ్చాడు వీళ్ళే మనుషులు కదండి, ఈ పార్టీ నా పార్టీనా. అదే ఆంధ్రప్రదేశ్లో చూడండి, మీరు తెలుగుదేశం పార్టీ కూటమి వచ్చినా, వైకాపా వచ్చినా కూడా 100కి 50 మంది 70 మంది 5 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం ఎక్కడున్నారు వీళ్ళంతా? అంతే కదండి. కాబట్టి ఎవరు గెలిచారనేది ముఖ్యం కాదు, ఎన్నిక అయిన తర్వాత ఏం జరుగుతుంది, ఏ సిద్ధాంతాలకు ప్రజల మద్దతు లభించింది, ఏ రకమైన పర్యవసానం ఉండబోతుంది, అది ముఖ్యం తప్ప ఈ ఊహాగానాలు అందులో అసలు ఎన్నిక అయిపోయిన తర్వాత ఈ గొడవంతా ఎందుకు? రేపు పొద్దున ఎలాగో వస్తుంది కదా. మీరు ఏం మాట్లాడినా కూడా బ్యాలెట్ బాక్స్లో మారేది కాదు కదా, వాటిలో మారేది ఏం లేదు. కాబట్టి ఇవన్నీ లోకాభిరామాయణ ఉబుసుపోక కోసం చర్చలు తప్ప నిరర్ధకమైనవి. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది, ఎవరు వచ్చినా కూడా రాష్ట్ర భవిష్యత్తుని, దేశ భవిష్యత్తుని కాపాడడానికి మనం ఏం చేయాలి. తర్వాత ఈ ఎలక్షన్లో పర్టికులర్గా 2024 ఎలక్షన్లో కనుక తీసుకుంటే సార్, బలంగా ఉందనుకున్నటువంటి వైఎస్ఆర్సీపీకి పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఒక థ్రెట్ వచ్చింది. ఈ జరిగినటువంటి సంగ్రామం మొత్తం సెంటర్ పాయింట్ ఆయనే అయ్యాడు, గేమ్ చేంజర్ ఆయనే అవుతున్నాడు, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఆయనే అవుతున్నాడు అనేటువంటి ఊహాగానాలు, విశ్లేషణలు చాలా వస్తున్నాయి సార్. మీ అబ్జర్వేషన్ పవన్ కళ్యాణ్ గారిని, ఎందుకంటే మీరు చాలా కాలంగా చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తుంటారు కాబట్టి మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? పవన్ నాకు మిత్రుడు, ఆయన సోదరుడు లాంటి వాడు. నేను ఎప్పుడు పవన్ లాంటి వాడిని ఆహ్వానిస్తాను. ఎందుకంటే ప్రజాజీవనంలోకి ఆయనకి ఇప్పుడు పవన్ సినిమాల్లో రారాజుగా బతున్నాడు. మన దేశంలో సినిమా యాక్టర్లు అంటే ఉన్న గ్లామర్, అందులో హీరోలు అంటే ఉన్న గ్లామరు, వాళ్ళకి హాయిగా రాజులాగా జీవితం గడపచ్చు. అంతే, డబ్బులు ఇచ్చి వాళ్ళని చూడడానికి పోతారు జనం. రాజకీయాల్లో రాగానే తిట్టించుకుని కొన్ని సందర్భాల్లో డబ్బులు ఇచ్చి జనాన్ని తెప్పించుకోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రజల మీద మమకారంతో ఆయన ప్రజాజీవనంలోకి వచ్చారు. డక్కాముక్కీలు తిన్నారు. ఈ చిన్న కాలంలోనే గత ఎన్నికల్లో పోటీ చేయటము, ఆయన కూడా స్వయంగా మరి ప్రజలు ఓటు వేయకపోవటం చూసాం మనం. అయినా కూడా తపన ఉంది కాబట్టి దాన్ని కొనసాగించారు. కొన్ని మౌలికమైన సిద్ధాంతాలు నిలబడి చేయాలని తపన ఉంది కాబట్టి దాన్ని ముందు మొట్టమొదటి మనసారా ఆహ్వానించాలి. వాళ్ళు ఎన్నికయ్యారా లేదా, ప్రభుత్వంలోకి వచ్చారా లేదా అని కాదు, ముందు ఒక తన సొంత సుఖాన్ని, సొంత ప్రయోజనాన్ని పక్కన పెట్టి సమాజం పట్ల ఆర్తితో వచ్చారు. రెండోది, మన ఎన్నికల వ్యవస్థలో మీరు ఒంటరిగా చేస్తే కొత్త పార్టీగా మీకు పెద్దగా ప్రభావం ఉండదు. కానీ మీరు ఇంకోళ్ళతో కలిస్తే ఒకటి కలిస్తే 11 అవుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ప్రభావం అది సార్ చాలాసార్లు అది చరిత్రలో కూడా ప్రూవ్ అయింది సార్, మీకు తెలిసిన ఆ రకంగా వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా కాలక్రమేణా ఒక 20 ఏళ్ళు పట్టొచ్చు
సరే. పవన్ కళ్యాణ్ గారు లాంటి రాజకీయ శక్తులు దేశాన్ని ప్రేమించేవాళ్ళు, ఏదో సొంతంగా అధికారంలో బాగుకుందాం అని చెప్పిన భావం కాకుండా ఈ సమాజం బాగుపడాలని కోరుకునేవాళ్ళు 10 మంది కలిస్తే పార్టీలకు అతీతంగా కాలక్రమేణా వ్యవస్థలో మరిన్ని మార్పులు తీసుకొచ్చి నిజంగా ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయొచ్చు.